హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లెసమ్ షార్ట్స్. ఈరోజు నేను కాలీఫ్లవర్ ఫ్రై చేస్తున్నాను. నేను యూట్యూబ్లో చూసి ఇవాళ ట్రై చేస్తున్నాను. సో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. నాతో పాటు వచ్చేయండి. ఇది ఫ్రై కాబట్టి మనం పువ్వుల్లానే కట్ చేయాలి. చిన్న చిన్న పీసెస్ కనుక కట్ చేస్తే బాగోదు. సో గాయ్స్, చూసారా, ఇంత చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. కాలీఫ్లవర్ కూడా కట్ చేయడం ఒక ఆర్ట్. దాన్ని మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ టైం నేర్చుకుంటాం. నేనే చేస్తాను. నేను కట్ చేయట్లేదు, నాకు ఇది కట్ చేయడం సరిగ్గా రావట్లేదు. అందుకని మా మమ్మీతోనే కట్ చేస్తున్నాను. అంత పువ్వుల్లా అమ్మ ఇంకొంచెం చిన్నవి చేస్తా ఫస్ట్. అలాగే ఓకే, అయిపోయింది. చూసారా, కాలీఫ్లవర్ని మనం ఇప్పుడు 5 minutes బాయిల్ చేసుకోవాలి. ఎందుకంటే కాలీఫ్లవర్లో ఏవో కనిపించని పురుగులు ఉంటాయంట. అవి రాకుండా మనం వేడి నీళ్ళల్లో బాయిల్ చేసుకుంటే అవి చచ్చిపోతాయి. సో గైస్, ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం. ఈ కాలీఫ్లవర్ని కూడా అందులో వేసేసుకుందాం. ఒక 5 minutes వెయిట్ చేద్దాం. చూసారా నా న్యూ హెయిర్ కట్ బాగుందా? బాయిల్ అయిపోయాయి, చాలు, ఇంతకన్నా అవ్వకూడదంట. సో ఇప్పుడు మనం దీన్ని తీసేసుకుందాం. కాలుద్ది. ఇప్పుడు మనం ఒక స్పూన్ శనగపిండి వేసుకోవాలి, స్పూన్ బియ్యపిండి వేసుకోవాలి. బియ్యపిండి లేదు అనుకుంటే కార్న్ ఫ్లోర్ వేసుకోవచ్చు. చాలు. నెక్స్ట్ 1 స్పూన్. కొంచెం వేయి, ఇంకో స్పూనే. స్పైసీ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇంకా ఎక్కువ వేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎక్కువ వేయి, 1 స్పూన్ పడుతుంది. ఓకే, కంప్లీట్గా అంటే 1 స్పూన్ వేసుకోండి. సాల్ట్. నెక్స్ట్ ఫైనల్ టచ్, గరం మసాలా. ఏది ఇదా అదా? అది కాదు కదా, అది. చూసారా, చాలు. విడివిడిగా ఒక్కొక్కటిగా వేయి. అప్పుడు తొందరగా వేయకుండా. వేసేసా. వేసేనా? ఇవి ఇందులో వేయాలా? అవును. ఇంకా హాట్ బాక్స్లో తీసేస్తాము. సో చూసారా, మన టేస్టీ గోబీ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉందో దీన్ని మనం టేస్ట్ చేసి రివ్యూ చెప్తాం. చాలా బాగుంది, బాగా బాయిల్ అయింది, క్రిస్పీగా ఉంది, మంచి కుక్ అయ్యాయి, అన్నీ బాగా సరిపోయాయి, పర్ఫెక్ట్గా ఉంది. మన టేస్టీ వంటలు మనకి నచ్చిని తినాలంటే డెఫినెట్గా మనం వంట నేర్చుకోవాలని మా మమ్మీ చెప్పింది. సో అందుకనే వంటలు నేర్చుకుంటున్నాం. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. విజయవాడ అమ్మాయిలంటే తగ్గేదిలే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యు లేటర్. బాయ్.